ఎండ్ గోల్డ్ బయర్స్ మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. నిన్నే ప్రేమిస్తా అండి. సౌందర్య గారు అంటే గుర్తుకొచ్చింది. నిన్నే ప్రేమిస్తా అసలు అంటే సర్దుకుపోదానండి. ఈ సినిమా వర్క్ చేశాను. అంటే మనం చెప్పొచ్చో లేదో ఇంటర్వ్యూలో అంటే సౌందర్య గారిని చూస్తే సౌందర్య అని ఎవరు పేరు పెట్టారో తెలీదు. నిజంగా సౌందర్య రాశి. సార్. ఆవిడ అందం గాని, ఆవిడ పర్సనాలిటీ గాని అంటే అంటే అప్పుడు అంటే మగవాళ్ళ దృష్టి అంతే. మీరు ఏమన్నా తప్పుగా అనుకోండి లేకపోతే ఫ్యాన్స్ నన్ను తిట్టుకోనివ్వండి. అందాన్ని చూస్తే అలాగే వెళ్ళి ఆవిడకి అర్థమయ్యేది. కృష్ణ గారు ఆర్ట్ డైరెక్టర్ గారు ఏంటి చూస్తున్నారనేది. ఏం లేదు మేడం, ఏం గుడ్ మార్నింగ్ మేడం అంటే ఆ చూపు తిప్పుకోలేమండి. ఆవిడ అలా చూస్తే కళ్ళేంటి, ముక్కేంటి, ముఖం ఏంటి, పర్సనాలిటీ ఏంటి అలా నిలబెట్టి చూస్తూ ఉంటామండి. ఎన్నోసార్లు జరిగి అంటే ఇలా ఇలా మీరు ఇప్పుడు సౌందర్య గారు ఇలా ఉన్నారు. వెళ్ళిపోతూ ఉంటాం అసలు. అంటే ఆవిడ మాట తీరు, పళ్ళ వరస, నవ్వు నిజంగా ఇంకా అంటే హీరోయిన్ లేరని కాదు ఉన్నారు కానీ అంత అద్భుతమైన అందం, అంత అద్భుతమైన మాట తీరు, సౌమ్యం. అసలు సౌమ్య అనుకుంటే ఆవిడ పేరు అసలు పేరు ఏమో ఏదైనా మంచి ఇన్సిడెంట్ చెప్పండి సార్ సౌందర్య గారికి మీకు మధ్య జరిగింది. ఖచ్చితంగా ఇదే అండి. అంటే వెనకాల చూసేస్తున్నా, ఇలా వెనక్కి తిరిగి వెళ్తున్నారు చూసేసి ఆవిడ గుచ్చుకున్నట్టున్నాయి. ఏంటి ఆర్డర్ గారు చూస్తున్నారు అంటే ఒక ఎక్కించాలి. నిన్నే ప్రేమించాలి నాగార్జున గారిని ఆవిడ పైకి ఎక్కించాలి. ఒక సెట్ వేసాను, చెట్టు మీద ఇల్లు వేసాను, ఆ ఇంటి మీద ఎక్కించాలి. అంటే ఇంకేమవుతుంది మన దృష్టి అలా ఉన్నాను చూసి కృష్ణ గారు తలాంటి చెప్తారా అంటే సరదాగా ఉంటారు నాతో. అంటే వాళ్ళు గొప్పతనం అండి, వాళ్ళకి గర్వం లేదు వాళ్ళకి. అలాగే మీకు అగ్ని నక్షత్రం పనిచేస్తుంటే అమల గారితో నాకు ఆ సినిమాలో హీరోయిన్ ఆవిడే పొగేస్తున్నా సాంబ్రాణి వేసుకుని మరి రెస్టారెంట్కి చేయాలి కదా గురుగారు అంటే వేస్తూ ఉంటే అదేదో దిక్కుమాల సాంబ్రాణి వాళ్ళు ఎర్రగా అయిపోయింది. ఇలా చూశారు, ఏంటండి ఇక కన్నడ పెంచుకోంగా కళ్ళజోడు ఇచ్చిందండి ఆవిడ. కళ్ళజోడు పెట్టుకొని ఇచ్చింది, అది చూస్తే రైబాన్ గ్లాస్. అప్పుడే చూస్తాం మన ఏదో చిన్న టైట్లో బ్రాండ్ అంటే అప్పట్లోనే 3000 6000 ఏదో పెద్ద నాకు తెలియదు దాని గురించి. పెట్టుకోండి లేదు మేడం పర్లేదు పర్లేదు అచ్చుడు అంటే సరదాగా ఉండేవారు బాగా మంచి. అంటే నేను ఆవిడతో ఎక్కువ సినిమాలు వచ్చేసాను. అంటే నిన్న నిర్ణయం కూడా నిర్ణయం చాలా సినిమాలు ఇది అప్పట్లో నాకు అక్కడి నుంచి పరిచయం. ఇక్కడికి వచ్చాక కాదు, నాకు అక్కడి నుంచి మెడ్రాస్ నుంచి పరిచయం. కాలేజ్ ఇచ్చారు, అయిపోయింది, ఓకే పెట్టుకున్నాం అయిపోయింది, కొడతానంటుంది ఆవిడ. సరే బాగుంది అయిపోయింది. వెళ్ళేటప్పుడు ఇచ్చేయాలా ఉంచుకోవాలా ఒక డౌట్ ఉంటుంది కదా, మనం ఏమో కాస్ట్ తెలిసిపోతుంది. నీకు వెచ్చుకో ఎప్పుడైనా పొగేస్తే ఆవిడ తమిళ మాట్లాడేవారు అప్పట్లో. నీకు వెచ్చుకో ఎప్పుడు పొగపట్ట ఈజ్ పట్టుకోండి అంటాను. ఏంటంటే ఎంత అందుకని ఆవిడ బ్లూ క్రాస్ అంటే జనాల మీద జంతువుల మీద ఒక అభిమానం ప్రేమ అండి. ఆ మంచితనం అప్పటి నుంచే ఉందండి. అసలు నేనే ఎగ్జాంపుల్. అంటే రేపటి క్లాస్ మనకి తీసి ఇచ్చేసి మళ్ళీ అడగట్లేదు, ఉంచుకో నువ్వు పెట్టుకో, ఎప్పుడు పొగేస్తే నువ్వు పెట్టుకో ఉంటుంది ఆవిడ. నిర్ణయం సినిమాలో ఒక పావురం ఒక దగ్గర నిలబడాలి. అంటే ఇప్పుడు పావురం ఇక్కడ పెడితే అది ఉండాలి అలా. ఎందుకుంటుంది పావురం ఎగిరిపోద్ది. మాకు సినిమా కొన్ని ట్రిక్కులు తెస్తాడు. నేను వేసానంటే డైరెక్టర్ గారు చెప్పి ఉంటా సార్ మీరు రెడీ మీరు టేక్ అంటే పెడతాను. కట్టకూడదు కృష్ణ, అది అలా ఉండాలి, కొంచెం అటు ఇటు తిరుగుతుంది అది అలా ఉండదు, కట్టను సార్ రెడీ ఉంటుందండి. అమల్ గారు ఉన్నారు అక్కడ సీన్లో. డైరెక్టర్ దగ్గర సార్ అమల్ గారిని కొంచెం మీరు మాట్లాడుతూ ఉంటే దీన్ని నిలబెడతాను. అదేంటి అన్న నేను చెప్తాను మీరు అంతే. ఆ పవరాన్ని పట్టుకుని గిరగిర తిప్పా. ఇలా తిప్పితే ఏమవుతుందంటే దానికి మైండ్ తిరిగిపోద్దండి. అలా పెట్టా అంతే, దాన్ని జిర్రని తిరిగి ఇలా అక్కడే నుంచి ఉంటుంది. ఎక్కడికి ఆవిడ చూసిందంటే కొట్టేస్తే వచ్చి నన్ను అస్సలు బాధేస్తుంది. ఇంకేం నాకు భయం. అంటే మంచిగా ఉండేవారా ఆవిడకి జంతువుల్ని పక్షుల్ని ఇబ్బంది పెడితే అప్పటి నుంచి అండి. అప్పుడే నెక్కింది ఎప్పుడే అలాగే నిలబడుతుంది ఎలాగా అని అడుగుతున్నారు ఆవిడ. ఆవిడ చూడలేదా తిప్పింది? నేను చెప్పాను డైరెక్ట్గా సార్ నిలబెడతాను కానీ కొంచెం మేడం వాళ్ళు కసేస్తుంది నన్ను. అక్కలాగా మా అక్క అనుకుంటే తిరిగేవాళ్ళం. అప్పుడు మండత్తం గారి నుంచి తెలుసు కదండి మాకు ఆ సినిమాకి. అసలు అప్పటి నుంచి మాకు పరిచయం. అలా నిలబడి అప్పుడే నీకు ఇది ఉంది ఏమన్నా మళ్ళీ నిలబడింది అంటున్నా. తెలిస్తే కొత్త గోప మీద మామూలు కదనమాట. అంటే జంతువులను ప్రేమించడం, మనుషులను ప్రేమించడం ఒక వాళ్ళకి అంటే నిజంగా వాళ్ళకి ఉన్న మంచి దయాగుణం అనాలా దాన్ని ఏమన్నా నాకు అంటే అలాగే సౌందర్య గారు కూడా షెడ్యూల్ అయిపోయిన వెంటనే అంత క్యాష్ అలా తీసిచ్చి అందరికి ఇవ్వండి అని చెప్పించేదండి. వారి సొంత డబ్బులు ప్రొడ్యూసర్ని అడిగి కూడా అలాంటి వాళ్ళు లాస్ట్ రోజా ఇవాళ లాస్టా రేపు ఎప్పుడు రేపటికి అయిపోతాను అది నేను వెళ్ళిపోతున్నాను ఎల్లుండి లాస్ట్ కదా అని చెప్పేసిందంటే అయిపోయింది అన్నది. డబ్బు పట్టుకోవడం టక్కన అలా ఇవ్వడం
ప్రతి సినిమాకి ఇస్తారు. అందరికీ ఇమ్మంటది. ఆ! అసలు మంచోళ్ళని దేవుడు త్వరగా తీసుకెళ్ళిపోతాడు. అందుకనే శివుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆవిడ అంతే. అంటే ఇందాక మనకి మాటల మధ్యలో ఈశ్వర్ ప్రస్తావన వచ్చింది కాబట్టి, సో కొన్ని క్వెషన్స్ ఈశ్వర్‌కి సంబంధించిన క్వెషన్స్ ఉన్నాయి. అవి అడుగుతాను. ఫస్ట్ ఈశ్వర్ సినిమాకి అనుకున్న హీరో తరుణ్ గారా? బన్నీని అనుకున్నారు. నాకు తెలిసి అంటే ఏమో అంటే ఫస్ట్ తరుణ్ అనుకున్నారు. బన్నీ అనుకున్నారు. ఆ! తర్వాత ఎవరో ఒక అబ్బాయి పొడుగ్గా 6 అడుగుల అబ్బాయి ఆఫీస్‌కి వచ్చాడు. హ్మ్. చూస్తే ఇలా బెండ్‌గా నడుస్తున్నాడు. హ్మ్. నేను ఆర్ట్ డైరెక్టర్ కంపెనీకి ఆల్రెడీ. ఇది ప్రామెంట్ ఇద్దరు చేశాను. హ్మ్. ఆ కంపెనీలో పర్మనెంట్‌గా ఉన్నా. బూరుపల్లి శ్రీనివాసకృష్ణ గారు, అశోక్ గారు ఇద్దరు. హ్మ్. ఆ అశోక్ గారు ఇప్పుడు ఈ సినిమాకి సెపరేట్‌గా సోలోగా చేసుకుంటే జయంత్ డైరెక్టర్. హ్మ్. జేఎన్‌సీ పరంజి గారు డైరెక్టర్. ఇగో ఈ మన కృష్ణ మనకి వెంటనే ఆతృత ఏ ఊరండి మీది? అంటే తెలిసైంది పలానా కృష్ణరాజు గారి పని అర్థం అవుతుంది కానీ హ్మ్. ఏ ఊరండి మీది? మీది ఏ ఊరు? మాది భీమవరం అండి. భీమవరం అంటే ఎక్కడండి? అంటే మాకు ఒక చిన్న అటాచ్మెంట్ ఏర్పడింది అప్పుడే. సరే చూసారు బాగానే ఉన్నాడు కృష్ణ అంటే మరి యాక్టింగ్ బాగా చేస్తాడా? జవహర్ రెడ్డి కెమెరామెన్. హ్మ్. జవహర్ నువ్వు కృష్ణ హీరోని తీసుకుని బయటికి వెళ్ళిపోయి వీడియో కెమెరా తీసుకుని షూట్ చేసుకున్నాడు అక్కడక్కడ డైలాగులు ఏదో ఒకటి. కృష్ణ నువ్వు ఏదో చేపిస్తావు చేపించు ఏదో చేస్తా అబ్బాయి రకాలు చేయి అని నేను చేసుకొస్తాను సార్. హ్మ్. ఇంత క్యాసెట్లు ఆ రోజుల్లో క్యాసెట్ పెడితే కానీ రాదు. వెళ్ళాం రోడ్డు మీద నుంచున్నాం. పరిగెట్టండి అందరూ చూస్తున్నారండి ఇక్కడ పరిగెడతామండి పిచ్చోడు అనుకుంటారండి. మీతో ప్రభాస్ గారు. ఆ! పరిగెట్టించాను వీడియో కెమెరా పెట్టి అటువంటి నేను అక్కడ డైరెక్టర్ ఫీల్ అయిపోయా. ఆ! జవహర్ రెడ్డి కెమెరాను డైరెక్టర్ రెడ్డిగా నేనే డైరెక్టర్ అప్పుడు మీరు అవును. పరిగెట్టండి మీరు పరిగెట్టుకు రండి అక్కడ నుంచి సార్ ఇక్కడ అందరూ చూస్తున్నారండి పరిగెట్టడం ఏంటంటే సార్ రేపు పొద్దున 100 మందిలో చెప్తాడు పరిగెట్టాలి అంతే అంటారా సరే పరిగెట్టుకోవచ్చు హ్మ్. సార్ అక్కడ బస్ స్టాండ్లో నుంచున్నాడు సార్ నేను అమ్మాయిని సార్ నాకు వచ్చి ఐ లవ్ యూ చెప్పండి ఏం మాట్లాడుతున్నారు సార్ ఆ బస్ స్టాండ్లో అమ్మాయిని వచ్చి చూస్తున్నారు సార్ నవ్వుతారు సార్ నన్ను పిచ్చోడు అనుకుంటారు సార్ చెయ్యాల్సిందే చేయండి వచ్చి ఆయన కొంచెం ఇలా ఉండేది నేను చెప్పాను అది కొంచెం అది దింపండి సార్ మీరు ఈశ్వరుకి తర్వాత ప్రభాస్కి చిన్న ఈ బాడీ లాంగ్వేజ్ వేరియేషన్ ఉంటుంది హ్మ్. అది చేపి చాలా చెప్తే అసలు అద్భుతంగా యాక్ట్ చేశాడు అంటే తెలియకుండా ఆ మనిషిలో ఏదో ఉందని అప్పుడే నేను ప్రొడ్యూసర్ చెప్పానండి సార్ కుర్రాడు మామూలుగా లేడు మీరు పట్టుకోండి 4 సినిమాలు సంతకం వేయించుకోండి అంటే చూద్దాం కృష్ణ అన్నాడే అశోక్ గారు హ్మ్. ఈ రోజు 4 సినిమాలు అంటే 400 కోట్లు అంతే కదా సంతకం ఇప్పుడు వద్దు 10 ఏళ్ళ తర్వాత నాకేం రాయించుకోవచ్చు ఆయన ఇప్పుడు రాపించుకుంటే ఆ 4 సినిమాలకు గాను 4,000 కోట్లు ఈజీగా తీసి పక్కనేసుకోవచ్చు. నేను అందుకని ఇప్పుడు మన ఈ సామ్రాట్ ఉన్నాడు కదండి నెక్స్ట్ సినిమా సంతకం పెట్టుకున్నా సార్. మీరు యాక్టింగ్ చూస్తే ఓహో ఎందుకు పెట్టుకున్నాడు ఇష్టమా అని రేపు అనుకుంటారు మీరు సినిమా చూస్తున్నారు సార్. అంత అద్భుతమైన ఆర్టిస్ట్ బాగా చేశాడు అంటే అంత కసి ఉంది లోపల ఆయనకి పడలేదంట బావలో వెళ్ళం హ్మ్. అనుష్క గారితో పంచాక్షిలో ఉంటుంది క్యారెక్టర్ అంతే కానీ ఆవిడ హీరోయిన్ ఇంకేముంటుంది అలాంటి వల్ల ఆయన ఇప్పుడు మాకు నేను 2-3 సార్లు అడిగానండి హీరోని ఇంత యాక్టింగ్ పెట్టుకుని ఇంట్లో ఏంటి సార్ మీరంటే నాకు ఎవడు ఇవ్వలేదండి అవకాశం ఇలాంటి రాలేదండి ఇలాంటిదండి కసిగా చెప్పాడు ఏంటి సార్ మీరు యాక్టింగ్ చేయండి నాకు కావాల్సిన చేయండి అని చేశాడు అసలు అంటే ప్రభాస్ గారిని అలా పరిచయం అవ్వబట్టే ఆ సినిమాకి నేను ఆర్ట్ డైరెక్టర్ యాక్టింగ్ చేద్దాం లేదు ఫస్ట్ హ్మ్. కూడా యాక్ట్ చేశాను కదా బస్ స్టాండ్ నుంచి సార్ అవును. నేను నాకు వచ్చి ఐలో చెప్పండి ఇలాంటి చెప్తే ఆయన ఏమండి ఈయనకు కూడా ఆశయం ఉండే అన్నాడు జయంత్ గారు జయంత్ గారికి ఇంకా అదే ఛాన్స్ ప్రభాస్ గారే అడిగారు మీకిమ్మని. ఆ! ఆయన కూడా ఉంటే కొంచెం అంటే హెల్ప్ అంటే లైట్ ఇక్కడ ఉందండి ఆయన తెలీదు అంటే మొన్న ఫౌజీలో కూడా డైరెక్టర్కి పిలిచి ఆ డైరెక్టర్ పిలిచి నా గురించి చెప్తున్నాడు ఆయన ప్రభాస్ గారు హ్మ్. నేను తెలుసా అండి అన్నాడు ఆ డైరెక్టర్ తెలుసు కాదండి నాకు అసలు లైట్లో ఎలా నుంచోవాలో ఆ డైలాగ్ ఎలా చెప్పాలో ముందు ఏం చెప్పాడు తర్వాత నేను చెప్పాడు అంటే అప్పుడు మనకి నాన్ వెజ్ కూడా పెట్టేవారు కాదు కదండి ఆదివారం ఒక్కరోజు అనుకోండి కదా అన్నాడు సండే పెట్టేవారండి మా ఇంట్లో పట్టుకెళ్ళినండి హ్మ్. అంటే తింటాడని తెలిసి నాకు సండే మాత్రమే లీవ్ ఆయన అంటే ఆదివారం వదిలేస్తాడు చిరంజీవి గారిని కోచ్ జిమ్ ట్రైనర్. అసలు ఏం బాడీ పర్ఫెక్ట్ మనిషి అతను హ్మ్. అంటే ఎంత కఠినంగా ఉంటాడంటే రోజుకి ఎంత కప్ రైస్ 2 బాయిల్డ్ చికెన్ కానీ లేకపోతే వెజిటబుల్స్ కానీ అంతే ఫుడ్ మధ్యాహ్నం ప్రభాస్ గారికి అంతే ఈశ్వర్ టైంలో. హ్మ్. తిన్న కూడా హ్మ్. అంటే నేను 2 నిమిషాలు దొంగతనంగా పట్టుకెళ్ళినా కూడా నాకు ఇలా చూసాడు ఏంటది తీయండి కృష్ణ గారు తీయండి మీరు అన్నాడు ఏం చేయకండి వెళ్ళండి అనేవాడు హ్మ్. తిన్నాడు తినొద్దు హీరో రావాలత్నం మాట చంపేసేలా ఉన్నాడు అనుకున్నాడు అంటే ఆయన ఒక సిచ్యువేషన్ చెప్పాడండి ఆయన దగ్గరికి ప్రభాస్ గారిని తీసుకెళ్ళినప్పుడు సత్యానంద గారి దగ్గరికి ప్రభాస్ గారు ఒక రకంగా ఉన్నాడు అంటే ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా ఉంటారు మంచి గట్టికి తినేసి బిర్యానీ అలా వెళ్ళారు ఈ చిరంజీవి అని ఆయన అక్కడ ట్రైనర్ యాక్చువల్లీ సత్యానంద్ గారి దగ్గర ఈ చిరంజీవి గారు కూడా అంటే ఒక్కొక్కటి జిమ్ ఈడు ఓకే. డైలాగ్ వర్షన్ ఈడు హ్మ్. అలా ఉంటుంది కదా హ్మ్. అలాగా ఆయన పెడితే ఫస్ట్ రోజు తీసుకొచ్చి చెప్పారు
ఓకే ఓకే మీరు సరే పొద్దున్న బీచ్కి తీసుకెళ్ళాడంట తెల్లారట్లేదు ఉమ్, హీరో గారు పరిగెట్టి ఆ చెవుని చెవులాగా పరిగెట్టాడు బాగుంది పరిగెట్టగానే ఏమనుకుంటాడు మంచి టిఫిన్ సాంబార్ ఇడ్లీని పెట్టేస్తారు అనుకుంటాడు కదా ఒక రొట్టె ముక్క ఇచ్చాడంట అబ్బా. ఏం చేయాలి నేను తినాలంతే తినేసి ముందే చెప్పారంట డబ్బులు జేబులో పెట్టకండి అబ్బాయికి ఉమ్, హీరో వాళ్ళనుకుంటున్నాడు కదా మాకు వదిలేయండి అలాగ చేసి చేసి చేస్తే వాళ్ళు వచ్చారంట 4 నెలల తర్వాత అంటే నాకు ఆయన చిరంజీవి గారు వాళ్ళు ప్రభాస్ గారు చెప్తాను వాళ్ళు వచ్చి చిరంజీవి గారు కాళ్ళు పడేసుకున్నారంట చంపేస్తావు మా అబ్బాయి ఇలా అయిపోయాడు మనిషి వచ్చింది ఎవరు? అదే పెద్ద ఆయన పెద్ద ఆయన వచ్చారు. ఇప్పుడు 3 నెలలు 4 నెలలు అయింది కదా ఇంకో 2 నెలల తర్వాత రండి అప్పుడు పట్టుకోండి కాళ్ళు అంటే ఉన్న ఫ్యాట్ని తగ్గించి ఆయన ఉమ్, డైట్ చేపించి తర్వాత కరెక్ట్గా ఏమి ఎక్కించాడు అప్పుడు 2 నెలల తర్వాత వస్తే పిమ్ అన్నాడు ఈశ్వర్ ప్రభాస్ దట్ ఈస్ ఉమ్. ఇప్పుడు ఈశ్వర్లో మీరు చూసే ప్రభాస్ తర్వాత వచ్చే ప్రభాస్ అన్నమాట. నాకు ఆ పోస్టర్ బాగా గుర్తు సార్. చేతులు ఇట్ట చాపి హీరోయిన్ ఎత్తుకుంటాడు పోస్టర్ చూసినప్పుడు ఆ సాంగ్కి సెట్ చేసి ఉన్నావా ఉమ్, అంటే యాక్చువల్ నిజం చెప్తే అది పాపం గండిపేట దగ్గర పందులు దొరికే చెరువు అది ఆహా, ఓకే. దాన్ని అంత అందంగా చేశా ఉమ్, ఆ నీళ్ళన్నీ క్లీన్ చేయించి మళ్ళీ నీళ్ళు పోసి ఎంత పని అసలు ఏంటి నీళ్ళని మార్చి నువ్వేంటి డ్యామ్ డిమాట్ అడిగిన ఉమ్, సార్ మరి బురదలో ఉన్నాయి సార్ పందులు దొరుకుతున్నాయి సార్ సరే పోయించుకున్నాడు పిల్లర్లు పెట్టాం కెట్టంలో అంటే ఒక మంచి సెటప్ సెట్ అయిందండి ఈవినింగ్ లైట్లో షూట్ చేసాం అది అంటే ఎందుకు చెప్తున్నానంటే అది ఓర్చుకోవాలి కదండి ఇంటి దగ్గర కింగ్ ఎలా తింటాడు అవును ఇప్పటికీ ప్రభాస్ గారి దగ్గరికి వెళ్తే తిండి పెట్టి చంపుతాడు మనల్ని సార్. తిండి పెట్టి చంపేస్తాడు మనిషిని అంతే మటన్ చికెన్ ఏదేదో ఉంటాయి అలాంటోడు కంట్రోల్ రావాలంటే ఎంత నిగ్రహం ఉండాలి ఎవడో బాహుబలి అయిపోయాడు ఉమ్, అసలు ఎంత డెడికేషన్ అండి మీకు ఎందుకు మీ ఇష్యూ జరుగుతూ ఉంటే ఆయన డైలాగ్ ఫస్ట్ కృష్ణ గారు మీరు అయితే అది చెప్తారండి డైలాగ్ ఇది అన్నాడు. నేనైతే ఇలా చెప్తా అదిలే నువ్వు ఎలా చెప్తావు నేనైతే ఇలా చెప్తా ఇవన్నీ చూసుకుని మిక్స్ చేసుకుని ఆయన బాడీ లాంగ్వేజ్కి వేసుకుని అప్పుడు డైలాగ్ చెప్తాను అందరిని అడిగేవారు. చేయమనేవాడండి అంటే సో ఇప్పుడున్న అంటే మనిషి ఏమి మారలా మొన్న నాకు ఫౌజీలో కలిసినప్పుడు అసలు నాకు నేను దగ్గరికి వెళ్ళకపోతున్నా ఉమ్, అంటే ఎందుకు వెళ్ళకపోతున్నానంటే ఆయన బాహుబలి గుర్తుకొస్తున్నాడు మనకి ఈశ్వరు ప్రభాస్ గుర్తురా అట్లా సార్. ఇప్పుడు బాహుబలి ఛత్రపతి ఎక్కడో ఉంది రేంజ్ మనం దగ్గరికి వెళ్దామా వద్దా ఆయనే దగ్గరికి వచ్చాడు వాహ్. అంటే ఇంత ఏంటండి మాట్లాడేంటండి మీరు ఏంటంటే చెప్పాడు మనవాడు మీరు ఆడేటికి వచ్చారని నేను వద్దాం కూడా ఇగో కొంచెం అది ఏంది వచ్చి పట్టుకుని అసలు అబ్బా నిజంగా గంట సేపు చేయవద్దాం అసలు అంటే ఆయన ఏం మాట్లాడారు సార్ ఫౌజీ సెట్లో? ఈశ్వర్ గురించే మాట్లాడాడు ఆ, సార్ ఆ రోజులో ఏంటంటే అసలు మనకి ఏం తెలిసిన ఏమీ తెలియదు అసలు అంటే ఈ లైటింగ్ గురించి చెప్పాడంటే లైట్ ఇక్కడ ఉంది కొంచెం ఇలా గంట ఉన్నాయండి షార్ట్లో కూడా గంట ఉండి అంటే తెలియకుండా అండి ఇలా వచ్చేసాడు ఉమ్, అంటే నీడ ఏదో ఇలా ముఖం మీద నీడ పడేది ఈ నీడ ఉండకూడదు సార్ చూసుకోండి ఇలాగా అలాగే అగ్గిపొలం బుస్ అని వెలిగించాయని నేను నేర్పా అంటే ఒక్క విద్య ఒకటికి నేర్పకపోతే మనకు వచ్చింది అది చచ్చిపోద్దండి సార్. కొన్ని వేదాలు మన ఎలా పోయినాయి ఎదరొక నేర్పకపోవడం కొన్ని వేదాలు కొన్ని అద్భుతమైన టెక్నిక్స్ ఎప్పుడు మనకి లేనిదేమీ లేదు కొన్ని దాచేసి కొంతమంది స్వార్థంలో పోయినాయి